వాదులందరూ కూడా ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన కొంచెం హోప్ఫుల్గా ఉన్నారు, అదైతే వాస్తవం. మరి దాన్ని మీరు ఆ నమ్మకాన్ని మీరు ఎంతవరకు కూడగట్టుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నారు? యాంకర్ గారు, మార్క్ మై వర్డ్, డౌన్ ద లైన్ ఈ రోజు ఈ సమయంలో ఒకప్పుడు మీరు చూసిన పార్టీ కాదు, లాస్ట్ 10 years బ్యాక్ చూసిన పార్టీ కాదు. టెక్నాలజికల్లీ బ్రెయిన్ ఇంటలెక్చువల్ ఇన్ఫ్యూజ్ అవుతుంది, యంగ్ బ్లడ్ గెటింగ్ ఆపర్చునిటీస్, అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ నాట్ ఓన్లీ ఎట్ ది ఏఐసిసి లెవెల్, ఎట్ ది గ్రౌండ్ స్థాయి, క్షేత్ర స్థాయిలో. నేను చిన్న కాంగ్రెస్ కార్యకర్త, మాదాపూర్ డివిజన్ని రిప్రజెంట్ చేస్తున్నా. ఆ స్థాయికి కూడా కాంగ్రెస్ పార్టీ కనెక్టివిటీ పెరిగింది, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ తీసుకుంటుంది, స్ట్రాంగ్ ఫిలాసఫికల్లీ ఐడియాలజికల్లీ బైండెడ్ కార్యకర్తల్ని తయారు చేసుకుంటుంది. ఇంకో 2-3 yearsలో, మార్క్ మై వర్డ్స్ అగైన్, కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఈరోజు బీజేపీ అస్త్రంగా వాడుతున్న అబద్ధాలు సాలవు. ఇంకా వాస్తవాన్ని బేస్ చేసుకొని డిబేట్కి రావాల్సిందే. ప్రజా సంక్షేమం, ఏదైతే మేము అంటామో, ఏది సమసమాజం నెలకొల్పడానికి, సర్వోదయ ప్రిన్సిపల్ తీసుకెళ్ళడానికి సిద్ధమైంది పార్టీ. ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాము. దిస్ ఈజ్ రిమార్కబుల్ చేంజ్ అవుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త కాన్ఫిడెన్స్ గెలుస్తాము. కొన్ని ఇన్హౌస్ కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, అవన్నీ రెక్టిఫై చేసుకుంటూ ఉన్నాం. హర్యానా కూడా లర్నింగ్ పాయింట్ మాకు, మధ్యప్రదేశ్ ఈజ్ ఎ లర్నింగ్ పాయింట్, రాజస్థాన్ ఈజ్ ఎ లర్నింగ్ పాయింట్. అంతేగాని స్పిరిటెడ్ ఛత్తీస్గఢ్, గోవా కూడా ఒక రకంగా, మహారాష్ట్ర కూడా, ఎందుకంటే లాక్కున్నారు కదా, అది కూడా ఓ లర్నింగ్ పాయింట్. సో ఇక్కడ ఏంటంటే లర్న్ చేసుకుంటేనే పోతారా, లేకుంటే ఏమైనా ఇంప్లిమెంటేషన్లోనే ఏమైనా ఉందంచలో? ఇది ఎంత చిన్న ప్రశ్న అంటే, సారీ యాంకర్ గారు, లర్న్ చిన్న ప్రశ్న పెద్దగా ఆన్సర్ లైఫ్ టైం ప్రాసెస్. గతంలో మీరు ప్రతిపక్ష హోదా లేదు, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కొంచెం నంబర్స్ పెరిగాయి. ఇంకో విషయము, లర్నింగ్ అనేది కాన్స్టెంట్. అంటే నా దగ్గర రాహుల్ గాంధీ గారి పైన ఒక నాయకుడిగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిందా అందరికి? కార్యకర్తలకు అవుతుంది. నేను కార్యకర్తని, నేనే ఓ ఎగ్జాంపుల్. అదే పార్టీ పరంగానే అడుగుతున్నాను నేను, బిల్డప్ అయ్యిందా? ఎందుకంటే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కొన్ని ట్రెండ్స్ కూడా మనం అబ్జర్వేషన్ లో పెట్టుకోవాలి యాంకర్ గారు. వాట్సాప్ యూనివర్సిటీలో వైరల్ అవుతున్న వరల్డ్ మీరు చూడండి. వాస్తవానికి అబద్ధంకున్నంత వైరల్నెస్ వాస్తవానికి లేదు, ఎప్పటికీ ఉండదు. కాంగ్రెస్ హయాంలో కూడా అంతే కదా. సో ఫ్యాక్ట్ అనేది ఏంటంటే స్లో అండ్ స్టడీగా వెళ్తుంది, కానీ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్ చేసే విధంగా పనిచేస్తూ ఉంటుంది. సత్యాన్ని బేస్ చేసుకొని ఈ సమాజ నిర్మాణం జరిగింది. అది ఇండస్ సివిలైజేషన్ నుంచి సత్యమేవ జయతే. కాకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పైన ఒక మాట ఉంది సార్, అంటే అది ఎంతవరకు వాస్తవమో మీరే చెప్పాలి. మైనారిటీ వాళ్ళను, ముఖ్యంగా ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, వీళ్ళను సెక్యులర్ ముసుగులో వాళ్లకు ఎక్కడ లేనంత ప్రొటెక్ట్ ఇచ్చి వాళ్ళకు ఓట్ల బ్యాంకుగా మార్చుకొని రాజకీయాలు నడుపుతూ వచ్చి వాళ్ళు నేర్పిన పాఠాన్ని బీజేపీ వాళ్ళు ఈరోజు నేర్చుకొని మెజారిటీ అయినటువంటి హిందువుల్ని కూడా అదే దృష్టితో ఓటు బ్యాంకులుగా మార్చుకుంటున్నారు అని ఒక మాట అయితే ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం చూద్దాం. మరి ఇప్పుడు ఫ్యాక్ట్ దిద్దాము. మీరు, నేను బీయింగ్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈ ఓపెన్ కెమెరా మీద డిబేట్ పెడదాము. ఎక్కడైనా మేము ముస్లిం సమాజానికి అవసరానికి, అంటే మొదటి నుంచి కూడా ఒకటైతే ఉంది సార్, కాంగ్రెస్ పరంగానే ముస్లిం సమాజం ఉంది, ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తూ ఉన్నారు, వాళ్ళ ఓటు బ్యాంక్ అని పొలిటికల్గా నమ్మాల్సిందే. ఎందుకుంది? ఎందుకుంది ప్రొటెక్టెడ్ గా ఉంటారనే కావచ్చు. ప్రొటెక్ట్ గా ఉండడం తప్పెట్లయితే మైనారిటీల సార్, నేను ఓట్ బ్యాంక్ అంటున్నాను. అక్కడ నేను అంటున్నాను ఓట్ బ్యాంక్ అంటున్నాను. మీరు చేసేది కూడా అదే కదా బాబు, మీరు చేసేది కూడా అదే కదా. మీరు సంక్షేమం ఎందుకు మాట్లాడతారు? కాదు సార్, మీరు చేసేది ఓట్ బ్యాంక్ అయినప్పుడు ముస్లింల సంక్షేమం, హిందువులు మెప్పించడానికి ఏమో మీరు చేసేది ఎవరికి తెలుసు? సార్, కాంగ్రెస్ వాళ్ళు చేసిన దానికి ఏమో ఈ విధంగా మాట్లాడి మీ దగ్గరకు వచ్చేసరికి యాంకర్ గారు, నా అబ్జర్వేషన్ చిన్నగా చెప్పండి. చాలా అమాయకంగా అడుగుతున్నా నేను. ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ముస్లిం అపీస్మెంట్ పాలిటిక్స్ చేస్తుంది. పొలిటికల్ సర్చ్ ఒక డిబేట్ అయితే నడిచింది, నేను ఊరికి అదాటన అనట్లేదు. సారీ. అయితే ఇంకో విషయము, అంటే మీది నాది అండర్స్టాండింగ్ బెటరా అన్నది తెలుసుకోలేదు ఈ డిబేట్ లో. మనం వాస్తవానికి వ్యూవర్స్ కి ఇన్ఫర్మేషన్ మీదే బెటర్ ఉంది, చెప్పండి ప్రేక్షకులు. ఇక్కడ బీజేపీకి మీరేమన్నారు, మేబీ మీరు హిందూ రాజకీయాల కోసం చేస్తున్నారేమో, సేమ్ అన్నారు కదా. కానీ మనం స్టాటిస్టిక్ చూద్దాం. అన్నగారు, మీరు ఇక్కడ
విట్నెస్ చేయండి. లాస్ట్ ఫ్రీ ఇండియాలో ముస్లిం అపీస్మెంట్ కోసం ముస్లింకి ప్రత్యేకించి టార్గెటెడ్గా గవర్నమెంట్ పనిచేసిందా కాంగ్రెస్ గవర్నమెంట్, లేక ప్రతి ఒక్క సమాజం కోసం సచార్ కమిటీలో బీసీ ఎస్సీల కోసం చేసిందా? యూ హ్యావ్ టు సీ బడ్జెట్ అలొకేషన్ కోసం ఓన్లీ మైనారిటీ స్పెసిఫిక్గా ఏం చేయదు గవర్నమెంట్. కొంచెం అక్కడ ఉన్న ఏదైతే అన్ఈవెన్ సొసైటీ అంటే పవర్టీని గెట్ రిడ్ ఆఫ్ చేయడానికి పనిచేసి ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ ఎమోషన్లో ఒకటి మాకు ఉన్న ఎక్స్ట్రాడినరీ ప్రిన్సిపల్ మన ప్రియాంబుల్ చెప్తుంది ఏంటంటే సెక్యులరిస్టిక్ అప్రోచ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. దాంతో ఎవరైనా సరే అండి, మీరు చూడండి ఇప్పుడు దళిత సమాజం కావచ్చు, ఎస్టీ సమాజం కావచ్చు, ఇప్పటికీ ఆదివాసీ సమాజం కావచ్చు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో లేరు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరా ఆవాస్ యోజన కింద 1970s నుంచి వాళ్ళ గృహ నిర్మాణం చేసి రైట్ ప్రధానమంత్రి రోడ్ యోజన కింద రోడ్లు వేస్తే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఆ ఎమోషన్ ఉండొచ్చు ముస్లిం సమాజం నుంచి. దానికి బీజేపీ ఏం చేస్తుందంటే ముస్లిం అపీస్మెంట్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తుందని ఓట్లు దోచుకుంటుందేమో, కానీ మీ దగ్గర నా దగ్గర లర్న్ ముస్లిం దగ్గర అండర్స్టాండింగ్ ఉండదండి. మీరు అదే కానీ ఇక్కడ బీజేపీకి వచ్చేసరి మిత్రుడు చెప్తున్న దానికి కొనసాగింపుగా ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అంటే తన రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయి పార్టీలు. అంతే ఖచ్చితంగా ఆ దాంట్లోనే ఆ సినారోలోనే పనిచేస్తాయి. అయితే మత ప్రాతిపదికన సమాజాన్ని విడదీసినటువంటి దేశాలు కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యాహ్న డిబేట్లో అసలు ఇందిరాగాంధీ ముస్లింని చేసుకుందని, ఆయన పార్సీ అండి, ఫిరోజ్ ఖాన్ పార్సీ, పర్షియన్ ఆయన, అంటే మన టాటా కాస్ట్. ఆమెను తీసుకొచ్చి ఆమె ముస్లింను పెళ్లి చేసుకొని పచ్చి అబద్ధాలని ప్రచారం చేయడం ద్వారా అంటే ఒక వర్గం పట్ల ఒక ద్వేషభావాన్ని కలిగించడం. అట్లానే ఈ రోజు వాట్సాప్ యూనివర్సిటీ గురించి వాట్సాప్ యూనివర్సిటీ లక్ష చెప్తుంది, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, అందరూ చెప్తారు. నేను వాట్సాప్ యూనివర్సిటీ అంటే అబద్ధాలనైనా ప్రచారం చేయాలి. అబద్ధాలనే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హిందువుల తాలిబొట్లను లాక్కెళ్ళి ముస్లింలకు వంచుతారని చెప్పి ప్రధానిగా ఉండి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రచారం చేయడం ఈ దేశంలో మీడియాలో చూపిద్దాం. ఏమన్నారు మీరు చెప్పండి. అలాంటి పరిస్థితులు వస్తాయన్నాడు, లాక్కొని ఇస్తారని ఎవరంటే అసలు పరిస్థితి అంటే ఏంటి? ఇప్పుడు ఈసీ మాట్లాడవు, రాజ్యాంగబద్ధమైన నల్లధనం మీద ప్రధానమంత్రి గారు మాట్లాడితే ఏమన్నారు? నల్లధనం భారతదేశంలో నల్లధనం అంతా కూడా తీసుకొని వస్తే ఒక్కొక్కరు అకౌంట్ 15 లక్షలు వచ్చేంత ఉంది అన్నారు. వేస్తామన్నారా? వేస్తాను అని అంటే అరే వచ్చిన దానికి వాళ్ళే న్యూరో మోడీ పెద్ద పెద్ద వాళ్ళే అన్నారు. అరే వచ్చింది సార్, ఎంత రావాలంత వచ్చింది. వచ్చినోడు వాడుకుంటే ఏమన్నాడు తెలుసా? నా వడ్డీలు అసలు అక్కడనే వసూలు చేస్తున్నాను కోర్టుకు పోయినాడు. ఓకే.